మంచిర్యాల జిల్లాలో పర్యటించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మందమరిలో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లో జర్మనీ ఉద్యోగ శిబిరాన్ని ప్రారంభించారు. నిరుద్యోగుల శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎక్కువ భాషలు నేర్చుకుంటే ఉపాధి ఈజీ అవుతుందన్నారు. కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, టామ్కామ్ అధికారులు పాల్గొన్నారు. ఆల్రెడీ ఫస్ట్ సెంటర్ ఏదైతే ఉందో మన మందమరిలో ఈ టామ్కామ్ సెంటర్ ద్వారా ఒక జర్మన్ లాంగ్వేజ్ ట్యూటర్ 10th నాడు జూన్ నుంచి ఈ శిక్షణ ప్రారంభం జరుగుతుంది. అక్కడ ఇప్పుడు ఆల్రెడీ మాకు ఐటీఐ నుంచి ఎవరైతే సింగరేణి సంస్థలో వాళ్ళ ఐటీఐ ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళ ఎక్స్పీరియన్స్ అవసరం, బయట దేశంలో పోయినప్పుడు ఎక్స్పీరియన్స్ అవసరము. సో వీళ్ళ ఎక్స్పీరియన్సు లాంగ్వేజ్తో కూడగట్టుకుంటే అందరికీ ఉద్యోగాలు అవకాశాలు ఉన్నాయి. సో మేము అందరికి కూడా మందమరి ప్రజలు, చెన్నూరు ప్రజలు, ఇంకా మన దేశం, మన రాష్ట్రంలో ఉన్న ఎవరైతే బయటికి పోవాలి, నేర్చుకోవాలని చెప్పి ఒక పట్టుదల ఉంటుందో వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించడానికి మన టామ్కామ్ సంస్థ పనిచేస్తుంది. ఎందుకంటే కొందరు ఇప్పుడు ఆల్రెడీ చెప్పినారు, సార్ మేము మోసపోయినాము ఈ ప్రైవేట్ ఏజెన్సీస్తో పోవడం అని. ఇప్పుడు వచ్చే రోజులలో జూన్ 3 నాడు జర్మనీ నుంచి ఒక చీఫ్ మినిస్టర్ వస్తుండే, ఒక స్టేట్ ముఖ్యమంత్రి వస్తున్నాడు అన్నమాట. 60 మందితోని వారు మన హైదరాబాద్ వచ్చి ముఖ్యమంత్రితో కలిసి ఒక ఒప్పందం, ఎట్లా ఉద్యోగాలు కల్పించాలని చెప్పి ఒక ఒప్పందం కోసము మాట్లాడడానికి ఆ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. మళ్ళీ 5వ తారీఖు నాడు కూడా జపాన్ నుంచి ఒక డెలిగేషన్ వస్తుంది. మాకు కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, మీరు కూడా ట్రైనింగ్ చేస్తే మేము తీసుకెళ్తామని చెప్పి వారు కూడా చర్చ చేయడానికి వస్తున్నారు. మొన్ననే ఇజ్రాయెల్ డెలిగేషన్ ఏదైతే వచ్చిందో మేమందరం కూడా వారితో మాట్లాడినాం. వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి, మన పిల్లలకు ఎట్లా మనం వాళ్ళకు ట్రైన్ చేసి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ప్రకారంగా పంపించాలని చెప్పి వారితో కూడా మంచి చర్చలు చేయడం జరిగింది. ఇక్కడ మన దగ్గర ఎవరైతే 10వ తరగతి పాస్ అయినరో వీళ్ళందరికీ కూడా మేసన్స్, వీళ్ళు ఎట్లా పని చేస్తారో, టైల్ వర్క్ చేయడము, ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకు కూడా లాంగ్వేజ్ నేర్పించి వారికి బయట దేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. వీళ్ళందరికీ కూడా సుమారు 2 లక్షల జీతం అన్నమాట. సో మంచి అవకాశం ఉంది. వాళ్ళు మంచిగా సేవింగ్స్ చేసుకొని వాళ్ళ అమ్మ నాన్నని చూసుకోవడానికి కూడా ఈ శాలరీలో చాలా బాగుంటుంది. అక్కడ కొందరు ఆల్రెడీ ఎవరైతే అక్కడ పనిచేస్తున్నారో టామ్కామ్ ద్వారా వాళ్ళు జర్మనీకి పోయినారు, మేము పోయినప్పుడు వాళ్ళతో కూడా కలిసి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏమున్నాయి, మనము దాన్ని మంచిగా ఎట్లా చేయొచ్చు, ఇవన్నీ కూడా ఆలోచించి టామ్కామ్ పనిచేస్తుంది. సో ఇక్కడ నేను ఇదే కోరుతున్నాను, మందమరి ప్రజలందరికీ కూడా మీరు వచ్చి ఇక్కడ రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మనం ఈ కార్యాచరణ ముందుకు తీసుకెళ్దాం. సో 10th జూన్ నుంచి ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో అందరూ ప్రత్యేకంగా కలెక్టర్ గారికి, GM గారికి వారికి అభినందనలు చెప్పాలి. ఎందుకంటే ఈ కార్యాచరణ కోసం ఫెసిలిటీస్ కల్పించడము మనకందరికీ కూడా ఒక భరోసా.